సో గైస్ ఇదన్నమాట బ్యూటిఫుల్ ప్రాపర్టీ. ఇక ఇక్కడ నుంచి మన రిటర్న్ జర్నీ స్టార్ట్ అవుతుంది. డే డే ఎంత ఇవాళ గుర్తు కూడా లేదు, 12 అనుకుంటా. సో ఇవాళ డే 12. ఇదే అనమాట ఓనరు మన వంశీభాయ్ అవదాక్ హాస్టల్. మీరు ఎవరికైనా లే నుంచి డైరెక్ట్ రాగానే కాంటాక్ట్ హిమ్. హీల్స్ మొత్తం ప్రాపర్ A to Z ప్లాన్ మనదోడిదే చేసేస్తాడు అనమాట. మైదూరు స్టార్ట్ అవుతున్నాం. ఇక మనం హైదరాబాద్ ఎప్పటికి వెళ్తాం అన్నది తెలియదు, చూద్దాం. మోస్ట్ ప్రాబబ్లీ June 2 వల్ల వెళ్దాం అనుకుంటున్నా. ఏ బాయ్తో పూరా హెల్ప్ किया बहुत अच्छे से. आपका नाम क्या है? విక్రమ్. ठीक है బ్రో. సో మళ్ళీ ఇప్పుడు వెళ్ళేది కూడా మళ్ళీ ఈ అవలోకే అనమాట, శ్రీనగర్. మీకు అక్కడ చూపిస్తా, అక్కడ ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటిదో అవన్నీ మీకు తెలియజేస్తాం. మీకు చాలామంది డౌట్ వస్తుంది కదా, అట్లా నుంచి పోవాలా వద్దన్నది. ఇవాళ మాకు తెలుస్తుంది ఎట్లుంటుందో. హాయ్ బాయ్ బ్రో, హ్యావ్ సేఫ్ రైడ్. బాయ్ బ్రో, నువ్వు కూడా బాయ్ బ్రో, సేఫ్ రైడ్. బాయ్ బ్రో, బాయ్. సో ఇదే అనమాట అవలాక్ స్టే. ఇక్కడ నుంచి మనం మళ్ళీ శ్రీనగర్ అవలాక్కి వెళ్తాం. సో గైస్ అఫీషియలీ మన రిటర్న్ జర్నీ ఇవాళ డే 12, అంటే 11 డేస్తో మనం లడాక్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినాం, ఇంక్లూడింగ్ 1 డే రెస్ట్ అట్ ఢిల్లీ. సో మీకు 10 రోజుల్లో లడాక్ అయితే కంప్లీట్ చేయొచ్చు, కానీ నేను సజెస్ట్ చేయను, రెస్ట్ కావాల్సిందే. అక్కడక్కడ మేమంటే అలాంటి సిచ్యువేషన్ లేక నాన్ స్టాప్ చాలా హెక్టిక్గా అయింది స్కెడ్యూల్. బట్ ఒక్క 15 డేస్ పెట్టుకుంటే లడాక్ ఆరామ్సే A to Z కంప్లీట్ చేయొచ్చు. సో టైం 9:37 అవుతుంది. సో ఇప్పుడు మనకి శ్రీనగర్ వెళ్తున్నాం. అక్కడ అది కూడా చాలా బ్యూటిఫుల్ ప్లేస్. అక్కడ ఎలా ఉంటుందో చూద్దాం. చలి అయితే ఇక్కడ పర్వాలేదు, బాగానే ఉంది. అంతగా వణికేలాగా ఉంటుంది కానీ బట్ స్టిల్ చల్లగా బాగుంటుంది. సో చూడండి మన ముందు వ్యూ ఎంత బాగుందో, మౌంటైన్స్, సిటీ, ఇల్లే మధ్య. వి గాట్ లేడ్ ఫైనలీ. స్కూల్ టైం అనమాట, ఫుల్ స్కూల్ బస్సులు వస్తూనే ఉన్నాయి. ట్రాఫిక్ అయిపోయింది సిటీ మొత్తం. మీకు ఫుల్ ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట. ఎన్ని ప్రాపర్టీస్ అంటే 100 ప్రాపర్టీస్. మీకు నచ్చింది ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక మన తెలుగు వాళ్ళది కావాలంటే మాత్రం అవలోకి వచ్చేయండి. సో ఇదన్నమాట లేహ్లో హాల్ ఆఫ్ ఫేమ్ అని ఉంటుంది. మన వార్ మెమోరియల్, కార్గిల్ ఎలా ఉంటుంది, ఇది కూడా అలాగే ఉంటుంది. చూడండి ఎంత బాగుంది. ఫుల్ మిలిటరీ క్యాంప్స్ ఉంటుంది అనమాట ఇక్కడ. లదాఖ్ అంటే యూనియన్ టెరిటరీ కాబట్టి పక్కనే చైనా, పాకిస్తాన్ కాబట్టి ఫుల్ మిలిటరీ అయితే ఘోరం. మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ మిలిటరీలే ఉంటాయి. మిలిటరీ యాక్చువల్లీ ఇక్కడ చాలా సేఫ్, ఎందుకంటే ఫుల్ ఎయిర్ ఫోర్స్ ఉంది, ఆర్మీ ఉంది, రెడీగా ఉంటారు. ఇక్కడ డ్రిల్స్ అవుతూ ఉంటాయి, ఎవ్రీ ట్యూస్డే డ్రిల్స్ అవుతాయి అంట. మాకు మొన్న కనిపించినాయి జెట్స్ పైనుంచి పోతూ ఉన్నాయి డ్రిల్స్. మస్తు అనిపించిండే, పెద్ద పెద్ద జెట్స్ ఆకాశంలో ఎంత సౌండ్ చేసుకుంటూ మస్తుండే. ఇక్కడ నుంచి కార్గిల్ 208, శ్రీనగర్ 425. ఇవాళ మనం శ్రీనగర్లో స్టే చేయబోతున్నాం. దారిలో కార్గిల్ కనిపిస్తుంది, 208 కిలోమీటర్స్. ఈ రోడ్లో మనకు కనిపించే ప్లేసెస్ ఏంటిదంటే మ్యాగ్నెటిక్ హిల్ ఒకటి, సంగం పాయింట్ ఒకటి, కార్గిల్ వార్ మెమోరియల్ ఒకటి. ఈ 3 కనిపిస్తాయి అన్నమాట. మీ పైన చూడండి గైస్, రైట్ సైడ్ ఆర్మీ వాళ్ళ ఫ్లైట్ పోతుంది. గోప్రోలో మీకు చిన్నగా కనిపిస్తుంది కానీ కళ్ళ ముందు అయితే చాలా పెద్దగా కనిపిస్తుంది. ఇక్కడ ఫుల్ ఉంటుంది అన్నమాట మూమెంట్, ట్రాఫిక్, ఎయిర్ ట్రాఫిక్, జెట్లు, హెలికాప్టర్లు పోతూనే ఉంటాయి. కరెక్ట్ మన పైన నుంచే భలే పోతుంది. సో గైస్ లదాఖ్ అయితే దాటేసాం. నెక్స్ట్ పెద్ద ఊరు 19 కిలోమీటర్స్ నిమ్ము అంట ఊరి పేరు, నిమ్ము. అదేలే. సో చూడండి చుట్టూ భలే ఉంది వ్యూ. ఇక్కడ నుంచి
డిఫరెంట్. మన ఢిల్లీ దాకా అంతా కొత్త రూటే. యాక్చువల్లీ సేమ్ రూట్ రిపీట్ చేయలేము. మొన్న చూశారు కదా డే 5, ఆ డే 5 ఎప్పటికీ మర్చిపోలేను. మనాలి నుంచి ఎట్లా దిగినాము చూశారు కదా. మళ్ళీ మాకు ఆ టార్చర్ వద్దని చెప్పి మళ్ళీ ఇట్లా వెళ్ళిపోతున్నాం. సో గైస్ ఇది కూడా ఫేమస్ అనమాట. శ్రీనగర్ నుంచి వచ్చే వాళ్ళకి గురుద్వారా శ్రీ పత్తర్ సాహిబ్. అదే సిక్కులకి బాగా ఫేమస్ అనమాట. మనకి ఇప్పుడు చూసుకునే టైం లేదు. ఇదిగోండి, ఇదే పత్తర్ సాహిబ్ రాయ్ అనమాట. లేలాగానే. సో గైస్ ఇదే అనమాట సంగం పాయింట్గా. అక్కడ ఒక బ్రౌన్ కలర్ కనిపిస్తుంది, ఇక్కడ గ్రీన్ కనిపిస్తుంది. ఇవి రెండు కలుస్తాయి. దీని పేరు సంగం పాయింట్. ఇక్కడ నుంచి రివర్ రాఫ్టింగ్లో ఉన్నట్టున్నాయి. ఇక్కడ కూడా మస్తుంది వ్యూ. కొండలు మధ్యలోకి వెళ్ళి కట్ చేసి పడేసారు, రోడ్ వేసేసారు. మేము ఇక్కడ హెలిప్యాడ్ కనిపిస్తుంది. చూడండి రోడ్ సూపర్ ఉంది. శ్రీనగర్ స్ట్రైట్, మళ్ళీ లేవాలంటే రైట్. శ్రీనగర్ 400 రోడ్లు అయితే సూపర్ ఉంటాయి గైస్. మీరు ఫస్ట్ టైం రావాలి అనుకున్న వాళ్ళు లడాక్ మంచిగా శ్రీనగర్ నుంచి లేరండి, ఖతర్నాక్ ఉంటాయి. హైట్లు కూడా ఏం ఎక్కరు, మీరు ప్రశాంతంగా రావచ్చు. మేమంటే అప్పుడే వారు కాబట్టి అటు సైడ్ పోలేదు, అందుకే ఈసారి ఇట్లా వెళ్ళిపోతున్నాం. ఇదే నిమ్ము విలేజ్. నిమ్ము ఇక మనం 10 రోజులు లడాక్ చూసాక ఇవన్నీ మీకు సేమ్ అనిపిస్తాయి. ఎటు చూసినా సేమే అనిపిస్తాయి. సో 197 కార్గిల్, జోజిలా 259, డ్రాస్ 239. మీకు డ్రాస్ దగ్గరకు వచ్చాక చెప్తా దాని స్పెషాలిటీ. వణికిపోవాలన్నమాట, అట్లా ఉంటుంది. అక్కడ ఏదో షటర్ ఉంది చూడు, అక్కడ వేసుకుందాం పా. మరి అక్కడ షటర్ ఉంది చూడు. చూడండి భలే ఉంది వ్యూ పాయింట్. ఈ లారీ కొట్టుకుంటుంది, అంత చిన్నగా ఉంది. లారీ వస్తే రాళ్ళ కొట్టుకున్నట్టే ఉంది అది. మరి
మస్తు ఉంది కానీ ఈ వ్యాలీ మస్తు ఉంది ఈ వ్యాలీ. ఇదేంది గేట్కి బ్రిడ్జ్ ఉంది. మహారాష్ట్ర బైకర్స్ కనిపించారు. లామయూరు వచ్చేసింది గాయస్. దిస్ ఇస్ లామయూరు. వెల్కమ్ టు లామయూరు. నిన్న నైట్ ఇక్కడ స్టే చేద్దాం అనుకున్నాం, కానీ అప్పటికి డిస్కిట్ నుంచి రోడ్ దారుణంగా ఉండే కదా, ఇంకా లేదని ఆగిపోయినాం. ఇది కూడా ఫేమస్ బుద్ధిస్ట్ టెంపుల్ ఉంటుంది. మూన్ ల్యాండ్ అంటారు. ఇక్కడ ఒక కొండపైన నైట్ మొత్తం ఇట్లా మెరుస్తూ ఉంటుంది అనమాట. మూన్ ల్యాండ్, దాని పేరు మూన్ ల్యాండ్ అంటారు. ఇక్కడ కూడా హోమ్ స్టేస్ ఉంటాయి, ఉండాలనుకుంటే ఉండొచ్చు. చాలా ఫేమస్ ఇది కూడా ప్లేస్ లామయూరు. కానీ చిన్నది, సో హౌస్ఫుల్ అయిపోతాయి, అంత ఎక్కువ ప్రాపర్టీస్ ఉండవు. జోజిలా 182, శ్రీనగర్ 310. సో లామయూరు తర్వాత ఫుటుల్లా పాస్ అని వస్తుంది. అది కూడా ఒక చిన్న పాస్. చూడండి, ఇదంతా లామయూరు. బాగుంటుంది, ఫేమస్ ఇదే అనుకుంటా నాకు తెలిసి. వాలు మెరిసేది, కొండ చీకట్లో మెరుస్తుంది. సో గైస్, లామయూరు నుంచి మళ్ళీ ఇప్పుడు ఒక పాస్ అయితే ఎంటర్ అవబోతున్నాం, ఫుటుల్లా పాస్. ఇది కూడా పెద్దగానే ఉంది, చూడాలి పైన ఎంత ఫీట్ రాస్తాడో. ముందు 2 కొండలు నిన్నట లాస్ట్ 4-5 డేస్ నుంచి ఆ మంచి కొండలు మొత్తం బైక్ ఎక్కేసి ఇప్పుడు వచ్చినాం. డోంట్ ఫర్ డిడి వే. అయ్యా చూడండి, భారీగా ఉన్నాయి టర్నింగ్స్ ఇవి. గైస్, మళ్ళా ఇవాళ ఇంకొక టాప్ కవర్ చేసాం, దట్ ఈస్ ఫుటుల్లా టాప్. ఇదెంత అంటే 13,478. చిన్నదే కానీ మనకి అలవాటు అయిపోయింది. హైయెస్ట్ పాయింట్ అంటే బ్రో ఇది లే శ్రీనగర్ రోడ్లో. సో గైస్, అది ఇక్కడ ఫుల్ గాలి వస్తుంది. యాక్చువల్లీ చిన్న పీస్, చిన్నగానే హైట్, కానీ మస్తు గాలి వస్తుంది. సో ఇక మనం ఇన్ని మౌంటైన్స్ చూసాక ఇవన్నీ జుజుబీ అనమాట. ఒక్కసారి 19,000 వెళ్ళినాక మీకు అన్ని జుజుబీలే. జోజిలా స్పెషాలిటీ ఏంటిదంటే చిన్న హైటే కానీ ఫుల్ స్నో ఉంటుంది, గజ్జ అనుకుతాం. మన బాలాచా వైబ్స్ వస్తాయి ఆడ. కార్గిల్ ఇంకా 80 కిలోమీటర్స్ ఉంది. మధ్యలో ఒక బ్యూటిఫుల్ విలేజ్ వచ్చింది, గ్రీనరీ, పొలాలు బాగుంది. చిన్న ఊరు బట్ మొత్తం ఫార్మ్సే ఉన్నాయి. ఆయిల్ అయితే హైలైట్ ఉంది, చుట్టూ పొలాలు మధ్యలో సూపర్ ఉంది. సో గైస్, ఇదే అనమాట. వెల్కమ్ కార్గిల్. శ్రీనగర్ 280, సోన్మార్గ్ 195. ఇక్కడ నుంచి కార్గిల్ 75 కిలోమీటర్స్ ఉంది, 1.5 అనుకోండి మ్యాక్స్. టైం 12:45. లంచ్ కార్గిల్లో చేయాలి.
ఉంది. సో గైస్ మనం ఇంకొక పాస్ నమికల పాస్, ఇక్కడ ముందు బోర్డు ఉంది, ఇక్కడ బండి పెట్టి నేను ఫోటో తీస్తా. ఇది చిన్నదే 12,198, అన్ని జూజూబీలే అనమాట మనకి. అబ్బా బయట ఉందా ఫోను లోపల. శ్రీనగర్ వీఆర్ కమింగ్ 253 kilometers more. Guys, look at the views, super. Biker incoming, biker incoming, couple incoming. Oh, jule jule jule. I just wish he knew.